నేను చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగతం గురించి నేను మాట్లాడలే. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి మాత్రమే మాట్లాడుతున్నా. రాజశేఖర రెడ్డి గారి గురించి పరిపాలన గురించి మాట్లాడుతున్నా. ఆయన కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారు, ఈయన ఎందుకంటే లోకేష్ గారి గురించి చెప్పినారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారిని ఇద్దరి గురించి చెప్పాల్సిన బాధ్యత నాకు కూడా ఉంది. కాబట్టి నేను ఆయనతోనూ ఈయనతోనూ ఇద్దరితో పనిచేసిన కాబట్టి నేను చెప్పాలా. అంతే తప్ప అనవసరమైనటువంటి కామెంట్ చేయడం వల్ల మనం జనంలో చులకనైతాం తప్ప వేరే ఉద్దేశం ఉండదు కదా. దాన్ని మనం దృష్టిలో పెట్టుకోకుండా మన ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు నన్ను ఆయన తిట్టడం, నేను ఆయన్ని తిట్టడం ఏం లాభం? దీనివల్ల చూసే వాళ్ళు ఏమనుకుంటారు, అసహించుకుంటారు. కాబట్టి దానివల్ల లాభం లేదు, వదిలిపెట్టే. తర్వాత ఆయన 2014 ఎన్నికల టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు, ప్రతిపక్ష నాయకుడుగా అంటే ఆ ఎన్నికలప్పుడు అంతకుముందే ఆల్రెడీ 15 సీట్లతో గెలిచిన సందర్భం ఉంది. ఆయన 5,45,000 ఓట్లతో గెలిచడం జరిగింది. ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడి నుండి ఎన్నికలు జరిగినప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు డిపాజిట్ కోల్పోయినారు. ఉప ఎన్నికలు జరిగినాయి, మీకు తెలిసిన లేదో 18 ఎన్నికలు జరిగితే 18 ఎన్నికల్లో 15 ఎన్నికలు మోహన్ రెడ్డి గారు ప్లీజ్ దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ఆరోపణలు చేశారో ఇప్పుడు అవి వాస్తవం అంటారో దాని గురించి మాట్లాడండి సార్. సమయం అయిపోతుంది ప్లీజ్. అది మాట్లాడితే 2 నిమిషాలు అయిపోతుంది కదా. అది కాదు కదా, సబ్జెక్ట్ మొత్తం రావాలి కదా. రావాలన్నప్పుడు చెప్పాలి కదా. కాబట్టి నేను చెప్తున్నా, డిపాజిట్ కోల్పోయినప్పుడు, డిపాజిట్ 2012లో కోల్పోయినప్పుడు 14లో వీళ్ళు అధికారంలోకి రావాలంటే ఏం చేయాలనే ఆలోచన చేసినప్పుడు, అప్పటికి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ ఏ పార్టీ మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్న మీద ఉన్న అభిమానంతో మీరు చెప్పే అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుంటే అసలు ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. నాయన మీ నాన్నగారు చేసిన పనులన్నీ నువ్వు చేస్తే 30 సంవత్సరాల పాటు నువ్వే సీఎం అని మీరు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తే బాగుండేది. మీరేమో అందరికీ చెప్పాలనుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పలేదు ఎంతవరకు అని. ఆయనకే టికెట్ ఇవ్వలేదు సార్, మోహన్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వలేదు. ఆయన ఏం చెప్తారు సార్? ఓకే, 40 సంవత్సరాల నుంచి రాజశేఖర్ గారికి కాబెట్టుకున్న మోహన్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వాలి. ఆయన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి డబ్బులు దొప్పేసి అందరి దగ్గర ఆయనకి బుద్ధిపట్టిన వ్యక్తులు అనంతపురం డిస్ట్రిక్ట్ లో టికెట్లు ఇచ్చారు. మోహన్ రెడ్డి గారు అంత కష్టపడి ఆయన టికెట్లు ఇవ్వాలి. ఓకే, మోహన్ రెడ్డి గారికి మీద మీకు ఎంత ప్రేమ ఉందో, పవన్ కళ్యాణ్ గారికి వైసీపీకి అంత ప్రేమ ఉందో మాకు అర్థమైంది. మీ మోహన్ రెడ్డి గారి మీద మీకు ఎంత ప్రేమ ఉందో వైసీపీకి కూడా పవన్ కళ్యాణ్ మీద అంతే ప్రేమ ఉందో అర్థమైంది. ఆగండి కాసేపు, టాపిక్ మీద మాట్లాడినివ్వండి ఆయన. ఎస్, మాట్లాడండి సార్. ఇప్పుడు మీరు 20 నిమిషాలు టైం ఇచ్చినారు కదా. 20 నిమిషాల్లో నేను ఏదన్నా తప్పు మాట్లాడినప్పుడు మీరు క్వశ్చన్ చేస్తే నేను ఆన్సర్ చెప్తాను. నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడేప్పుడు మధ్యలో కల్పిస్తే ఎట్లా సార్? మరీ ఇంత దారుణంగా మాట్లాడితే ఎట్లా? కాదు కదా. ఒకటి, నా టికెట్ నాకు మిథున్ రెడ్డి గారి డబ్బులు కొట్టేసినారా, లోకేష్ గారి డబ్బులు కొట్టేసినారా, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అన్నగారు పోటీ చేసినప్పుడు అల్లు అరవింద్ గారు కొట్టేసినారా? అవన్నీ మనకు అవసరం, ఇప్పుడు అవసరం లేదు కదా. అవి కాదు, ఇప్పుడు మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు మనం మాట్లాడతాం. టికెట్ల గురించి, పార్టీ గురించి, అదేదో పార్టీకి సంబంధించిన వ్యవహారము, నాకు సంబంధించిన వ్యవహారము, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వ్యవహారము, మరి నియోజకవర్గానికి సంబంధించిన అవన్నీ సబ్జెక్ట్ కాదు. కానీ ఈయన 660 హామీలు ఇచ్చి ఇవ్వడంతో పాటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని, నరేంద్ర మోడీ గారిని కలుపుకోవడం వల్ల అప్పటికి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉండడంతో పాటు అనేక కుంభకోణాల్లో చెడ్డ పేరు వచ్చింది. కాబట్టి ఆల్రెడీ 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా గుజరాత్ లో నరేంద్ర మోడీ గారు ఉన్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు లాంటి నాయకుడు రాష్ట్రానికి, దేశానికి అవసరం ఉంటుంది అనే ఆలోచన ప్రజల్లో ఎంతో కొంత ఉంది. కాబట్టి ఉండడంలో అప్పుడు నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. కాబట్టి ఆ వచ్చిన టైంలో చంద్రబాబు నాయుడు గారు మంచి బ్రెయిన్ ఉపయోగిస్తారు. కాబట్టి ఆ టైంలోనే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళతో పొత్తు పెట్టుకున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి ఎక్కడ పలకరించే పరిస్థితి లేదు. కాబట్టి బీజేపీకి పొత్తు పెట్టుకుంటే కనీసం కొన్ని సీట్లన్నా వస్తాయనే ఉద్దేశంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకున్నారు. కాబట్టి అప్పటికి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి వాళ్ళన్న పార్టీ పెట్టడంతో పాటు, వాళ్ళన్న పార్టీ విలీనం చేయడంతో పాటు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు రావాలనే ఆలోచన ఉంది. కాబట్టి అప్పటికే పార్టీ అనౌన్స్ చేసినారు. కాబట్టి ఆయన పోటీ వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఆయన సపోర్ట్ చేసినారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, 660 హామీలు, కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్, ఇవన్నీ కలిపినారు. కాబట్టి రాష్ట్ర విభజన జరిగింది. కాబట్టి ఈ విభజన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు జూనియర్ లీడర్ కదా, సీనియర్ లీడర్ గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారితో పాటు, బీజేపీతో అలయన్స్ పెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారితో పాటు, పవన్ కళ్యాణ్ రాజకీయ సినిమా పిల్లంగా ఉన్నటువంటి అభిమానులతో పాటు ఇవన్నీ కలిపినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కారణం ఏంటి తప్ప 2012లో డిపాజిట్ రానిటువంటి చంద్రబాబు నాయుడు గారు 14లో అధికారంలోకి వచ్చినట్టంటే వీటన్నిటినీ కారణాన్ని మనం దృష్టిలో పెట్టుకోకుండా మాట్లాడడంతో పాటు అప్పుడు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి నెరవేర్చకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో
పదే 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 వాదన చేస్తే అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి చింతమనేని ప్రభాకర్ గారు కానీ అదే విధంగా బోండా ఉమా గారు కానీ వాళ్ళు మాట్లాడినటువంటి 19 తర్వాత సార్ 24 తర్వాత సమస్యలు కొద్దిసేపు ప్లీజ్ 24 తర్వాత ఏం మాట్లాడారు చెప్పండి మీరు. పదే 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 అసెంబ్లీలో అడ్డం తగులుతుంటే నీకు ఒక దండం, నీ అసెంబ్లీకి ఒక దండం, నేను బయటకు వెళ్ళి ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ నుండి బయటకు వచ్చి పాదయాత్ర చేసి 151 సీట్లతో వీళ్ళు అంటుంటారు చూడు, ఆ రోజు 151 సీట్లు వచ్చినా మీరు ఈవీఎంలు మెయింటైన్ చేయలేదని ఒక్కటి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 151 సీట్లు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా పోటీ చేసినారు. మీరు దాకా 3 పార్టీలను 3 పార్టీలను ఎన్నికల కమిషన్ అన్ని కలుపుకొని చేయలేదు. ఆ రోజు మీరు అంటుంటారు చూడు, అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రావచ్చు కదా బయట మాట్లాడుతున్నారు మీరు అంటారు చూడు. ఆ రోజు కూడా అసెంబ్లీకి వచ్చిన తర్వాత 64 సీట్లు 67 సీట్లతో అసెంబ్లీకి ప్రతిపక్షంలో ఉంటే అసెంబ్లీకి సీట్లతో కూడా అధికారంలో ఉంటేనే అసెంబ్లీకి వస్తాం, ఇది మీ నానుడి అంతేనా? అయ్యా నా వాదన స్వామి విన్న తర్వాత మళ్ళీ అడుగుదురు. నా వాదన వినండి మీరు. నేనేమంటున్నానంటే 67 సీట్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు 23 సీట్లు పీక్కొని 4 మంత్రులు చేసి మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవడంతో పాటు మీకు సంబంధించినటువంటి బూతుల ఎమ్మెల్యేతో బూతుల మాటలు మాట్లాడించిన తర్వాత నాకు సమయం ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో వాదన దిగితే అప్పటికి కూడా అప్పుడున్నటువంటి స్పీకర్ కోడెల శివప్రసాద్ గారు పదే 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 కట్ చేస్తుంటే అక్కడి నుండి బయటకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో అసెంబ్లీకి వచ్చిన తర్వాత ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఇప్పుడు మీరు పదే పదే అసెంబ్లీకి రమ్మంటున్నారు కదా. ఆ రోజే మీరు ఈ విధమైనటువంటి అభిప్రాయంతో ముందుకు వెళ్ళినారు కదా. ఈ రోజు మీరు 11 సీట్లు ఉన్నప్పుడు నేను అసెంబ్లీకి రాకముందే మీరు పదే పదే చెప్తున్నారు కదా. మీరు పులివెందుల ఎమ్మెల్యేకి ఇచ్చే టైం ఇస్తాము, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా టైం ఇవ్వము అని చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీతో వద్దు, మీ పంచాయతీ వద్దు, మీరు 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 స్పీకర్ గా కూర్చోబెట్టినటువంటి వ్యక్తి కానీ డిప్యూటీ స్పీకర్ గా కూర్చోబెట్టినటువంటి వ్యక్తి కానీ వాళ్ళ ప్రవర్తన కానీ ఏ విధంగా ఎన్నికల ముందు ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత ఏ విధంగా నడుచుకున్నారనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత మాకు మీరు సమయం ఇవ్వరు, మీ సమయం ఇవ్వమని మీతో వచ్చి నేను అనవసరమైనటువంటి దానికన్నా నాకు మండలిలో మెజార్టీ ఉంది, మండలిలో మా వాళ్ళు అడుగుతారు, అడిగిన రైట్ సార్. ఇప్పటికైనా చెప్పండి సార్, ఇప్పటికైనా చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినవి అన్నీ కూడా నిజాలా అబద్ధాలా? ఇప్పటికైనా డైరెక్ట్ పాయింట్కి రండి శేఖర్ రెడ్డి గారు, సారీ భాస్కర్ రెడ్డి. తర్వాత అక్కడ అవకాశం ఇవ్వకపోతే ఈ రోజు ప్రెస్ మీట్ గానీ గతంలో జరిగిన ప్రెస్ మీట్లు గానీ మీరు కాగ్ నివేదికను చూసుకొని ఇప్పటికైనా మేలుకోండి. ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఈ నివేదికతో పాటు మీ నివేదిక ఇస్తాను. ఆ నివేదిక కాగ్ నివేదిక మీరు ఇస్తున్నటువంటి ఆర్థిక పరిస్థితి పైన నివేదిక ఇచ్చినప్పుడు మీ మకాను ఉమ్మేస్తారనే విధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా దీనిపైన చర్యలు తీసుకునే పరిస్థితి వస్తుంది. 79,000 కోట్ల రూపాయలు తీసుకుంటామని చెప్పినటువంటి మీరు 6 నెలలకే 79,000 కోట్ల రూపాయలు తీసుకోవడంతో పాటు రాష్ట్రాన్ని చిన్న రైట్ సార్. ఓకే పాదయాత్రకి ఎప్పుడు వెళ్తున్నారు సార్? ఓకే మోహన్ రెడ్డి గారు ఇంకొక గెస్ట్ ఉన్నారు, మాట్లాడదాం. రాష్ట్రంలో ఏ ఒక్క వనరులు కూడా డెవలప్ అయ్యే పరిస్థితులు లేవు కాబట్టి రాష్ట్రంలో అన్ని వ్యాపార సంస్థలు భ్రష్టు పట్టించినారు కాబట్టి కనీసం రోజుకు జరిగే బిజినెస్ కూడా జరగకుండా పోయే పరిస్థితి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ కానీ ఉద్యోగులు కానీ వ్యవసాయంలో చేసుకుంటున్నటువంటి వ్యక్తులు కానీ అందరూ కూడా కొలాప్స్ చేసే పరిస్థితి వచ్చినారు. మీరు అధికారం వచ్చేటప్పుడు మేము బ్రహ్మాండమైనటువంటి సంపద సృష్టిస్తామని చెప్పినటువంటి మీరు 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని విశాఖపట్నంలో మీ బంధువులకు దారాదత్తం చేస్తే ఇంత దారుణంగా దిగజారిపోతే రాష్ట్రంలో ఎప్పుడు మనం ఆర్థిక వనరులు సమకూర్చుకుంటామనే ఆలోచనను జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ప్రతిపక్ష నాయకుడు కదా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నారనే ఆలోచన మనం తీసుకుంటున్నాం తప్ప ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన ఏ ఒక్క చిన్న ఆలోచన కూడా చేయవలసిన బాధ్యత మన అందరికీ ఉంది. ప్రతిపక్ష పార్టీగా మాతో పాటు మీలాంటి మేధావులు కూడా ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు ఏ తప్పు చేసినా దాన్ని సపోర్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కేవలం 99 పైసలకు ఎకరా భూమిని ఇచ్చే కార్యక్రమంతో పాటు అక్కడ డెవలప్ చేసే ఒక్కొక్క క్యూబ్ మీటర్ కు 2,000 రూపాయలు వీళ్ళు చేతుల నుండి ఇచ్చి వాళ్ళను డెవలప్ చేస్తాము, మాకు కమిషన్ ఇవ్వండి అనే పరిస్థితిని రాష్ట్రంలో దౌర్భాగ్యమైనటువంటి
మద్యం అంటున్నారు, ఎస్ సార్, ఎస్ ఇసుకలో ఎస్ 7,000 మీరు కోట్ల చెప్పింది రూపాయలు అర్థమైంది. సంపద సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రభుత్వానికి మాట్లాడిన మద్యం వాస్తవాలు మీరు 1,000 చెప్తున్నారు. కోట్ల రూపాయలు ఎస్ సార్ మోహన్ రెడ్డి గారు, కార్యకర్తలు ఎస్ మోహన్ రెడ్డి గారు, మళ్ళీ మాట్లాడతాను. ఎస్ 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 రైట్. ఇంకో గెస్ట్ ఉన్నారు, మీ సమయం అయిపోతుంది. ఎస్ సార్, మీరు చెప్పిన ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడారో అవన్నీ పచ్చి నిజాలని మీరు చెప్తున్నారు. మీ అభిప్రాయం అర్థమైంది. 100%. ఎస్ మనతోటి జనసేన నేత